ఇంట్లో చోటు దొరికాక తినడానికి ప్లేట్ దొరకకుండా ఉండదు వల్లభా. యాక్చువల్లీ ఫ్రస్ట్రేషన్ తోనే ఎక్కువ తిన్నాను. ఏ నాకులాగే నీకు కూడా ఇక్కడ ఉండాలనిపించట్లేదా కసి? అది కాదు వల్లభా, మనం పెట్టిన లిక్కర్ బిజినెస్ గనక వర్కౌట్ అయ్యుంటే ఇంతకన్నా ఎక్కువగా. ఇంకాపుతావా? ఆంటీ, లక్షలు కాదు కసి, నీ వల్ల నష్టపోయింది కోట్లు. ఒకటి కాదు, రెండు కాదు, 100 కోట్లు. అయినా సరే నిన్నేమీ అనకుండా మా వెంట ఎందుకు తీసుకొచ్చామో తెలుసా? నీ ఆలోచనలకు మా బిజినెస్ ప్రమిదలా వెలిగిపోతుంది అనుకున్నాం. అలా కానప్పుడు నా ఆలోచనలకు నువ్వు సమితలా అయినా ఉపయోగపడతావు అని. మన కోసం చావమన్నా చేస్తుంది మమ్మీ. వల్లభా, నువ్వు ఎమోషనల్ అయి నన్ను ఇరికించొద్దు. ఆంటీ, మీ కొడుకు నన్ను వాడుకోలేకపోయాడు. మీరెలా యూజ్ చేసుకుంటారో మీ ఇష్టం. నా భుజం మీద కాలు పెట్టి పైకి ఎదుగుతానన్నా నో ప్రాబ్లం. ఈ ఇంట్లోనే ఉంటే మనం ఏం చేయలేం. ఇక్కడుండి చేయాలి వల్లభా. ఇది పెద్దమ్మ కష్టం జరిగిన చోటు మమ్మీ. మన కష్టాన్ని చూసి ఆవిడ ఆత్మ వచ్చేలా ఉంది. అదే చూద్దాం. నేననుకున్నది అందరం కలిసి చేద్దాం. హే గాయ్స్, ఏంటి ఇంకా అదే కాస్ట్యూమ్ లో ఉన్నారు? కంపు కొట్టడం లేదా అల్లుడు? ఆ పరిస్థితికి పర్ఫ్యూమ్ పూస్తే మాత్రం బాగుంటుందా ఏంటి? మీరెక్కడ మార్చారు చీరలు? మార్చకపోతే చీరలు చిరిగేదాకా అలాగే తిరుగుతావని అనుకుంటున్నావా? ఆబగా తిని ఆకలి తీర్చుకోగానే నైని చెల్లి తన గదిలోకి తీసుకెళ్లి చెరో 30 చీరలిచ్చింది. ఎంత బంగారం ఉన్నా ముక్కు పుడక కూడా ఇవ్వని ఈ రోజుల్లో చిన్నేసి నగలిచ్చిందో చూడొద్దునా? ఇవి కూడా ఫ్రీగానే ఇచ్చిందా? లేకపోతే వాయిదా పద్ధతిలో కట్టమంటుందా వదినా? కొసమెరుపు ఏంటి అంటే మాకిచ్చినవి మా రూమ్ లో సర్దేసుకున్నాం అత్తయ్యా. ఇవి మీకు ఇచ్చేమంది. ఇవి నా సొంతం కాకున్నా మా అక్క అయితే సొంతమే కదా. రక్తం పంచుకుని పుట్టాం, ఒకే తల్లి బిడ్డలం, తోబుట్టువులం, తోడికోడళ్ళం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగా కవర్ చేసుకుంటున్నావే. గోల్డ్తోనా? నీ మాటలతో రోడ్డున పడి ఎంగిలి విస్తరాకులు కూడా దొరుకుతాయో లేదో అన్న అనుమానంతో అడుగులు వేసిన క్షణాలు ఒక్క క్షణంలో తుంగలో తొక్కేసి మా అక్క మా బావ అని రంగులు పులుముతున్నావంటే నువ్వు బతక నేర్చిందానివే. చూడండి బులిబాబు గారు, అదే పనిగా ఆడిపోసుకోకండి. ఇల్లు సీజ్ చేసినప్పుడు మీరేమీ జేబులో నుంచి డబ్బులు తీసి మీ అందర్నీ దర్జాగా చూసుకుంటాను అని మీరేమీ భరోసా ఇవ్వలేదు. చివరికి ఏమైంది? అక్క మొగుడే దిక్కయ్యాడు. ఇంకోలా అనుకోకండి, అందంగా ఆడంబరంగా కనపడ్డానికి విశాల్ బాబు గారి ఆస్తి ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. అంతేగాని హరే మన పరిస్థితి బాగోలేదు, తలదాచుకున్న చోటైనా తల వంపులు తీసుకురాకుండా బతికేద్దామన్న ఆలోచన అయితే లేదు. అరే, మళ్ళీ అదే మాట అంటారు? మనమేమైనా పరాయి వాళ్ళ ఇంట్లో ఉంటున్నామా చెప్పండి? మా అక్క మీ అన్నయ్య, ఇంతకన్నా సంబంధం అవకాశం ఎక్కడుంటాయి? ఎందుకంటే వంటలన్నీ చెల్లి చేసింది కాబట్టి. వావ్, సూపర్. అయితే ఈరోజు అన్ని మందులు బంద్. అన్ని వంటలు చేసినా ఆలు ఎక్కడా కనిపించడం లేదే. మా చెల్లి అందం అలాంటిది. కానీ పెళ్లికి ముందు మా అక్క కన్నా నేనే ఫేర్ గా ఉండేదాన్ని తెలుసా? సిటీకొచ్చాకే తనందం రెట్టింపైంది. సర్లే, ఏదో ఒకటి గాని పూజ చేసే చోట ఈ మాటలన్నీ ఎందుకు? ముందు పూజ కానిద్దాం.
విశాలక్ష్మ తల్లి, బాబుగారి సంతోషాన్ని చూడని కళ్ళెవరివి? ప్రమాదం ఎవరు తలపెట్టబోతున్నారు? హోమానికి తెప్పించిన ఇటుకలు ఆయన్నెలా గాయపరుస్తాయి? నాకేం అర్థం కావడం లేదు. నేను చెప్పినట్టు విశాల్ వినేలా చేసుకోవాలి. అప్పుడు మచ్చిక చేసుకున్న మేకను సందర్భం రాగానే బలివ్వాలి. నయనిని టార్గెట్ చేసుకోకుండా విశాల్ గురించి ఆలోచిస్తున్నారేంటండి? కోటీశ్వరరాలిగా విర్రవీగుతున్న నయని అందం చెడాలి అంటే కట్టుబొట్టులో తేడా రావాలి. ఐ మీన్ విశాల్ని కనుక మనం లేపేస్తే దానికి వైధవ్యం వచ్చి ఈ వైభవాన్ని అనుభవించడానికి సిగ్గుగా ఉంటుంది. అదంతా ఈజీ కాదు మమ్మీ. ఇంట్లో సెక్యూరిటీ పని వాళ్ళు ఎంత అలర్ట్ గా ఉన్నారో చూశారు కదా. తల్లిని నమ్మి దగ్గరగా వచ్చిన కోడిపిల్లను రెక్కలోని బంధించి ప్రాణం విడిచేలా చేయొచ్చు వల్లభా. ఏ కన్న తల్లి అలా చేయదు. నేను వాణ్ణి కనలేదు కాబట్టి, నా గురించి వాడు పూర్తిగా వినలేదు కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు. వస్తూ పోయే సందర్భాలప్పుడు అవకాశాల్ని సృష్టించుకుంటే మన చేతికి మట్టి అంటకుండా చెయ్యొచ్చు. సో అప్పటి వరకు ఓపిక పడమంటావు? ఈ రాజ్యంలోకి వలస వచ్చాం వల్లభా. సహనంతో ఉంటే స్వర్గం మనది కావచ్చు. ఆంటీ కాన్ఫిడెంట్ గా ఉంది. నువ్వు సైలెంట్ గా ఉండు. ఇంక నుండి నేను ఆడే ఆట వేరే లెవెల్లో ఉంటుంది. నాకు కాస్త కంగారుగా ఉంది. ఏమైంది? నెలలింకా పూర్తిగా నిండనేలేదు, అప్పుడే బిడ్డ గాబరి పెట్టేస్తుందా? అది కాదు చెల్లి, హోమానికి తెచ్చిన ఇటుకలు బాబుగారికి తగిలి గాయం అవుతుందేమోనని. తలనొప్పొచ్చిందా? ఇలా అని నిద్ర పట్టేసుకున్నావా? అవును. సరిపోయింది. ఇంకందర్నీ దారెత్తించేస్తావు. ఎవరికి చెప్పలేదు, నీకు మాత్రమే చెప్పాను. హోమాన్ని వాయిదా వేసుకొని మాత్రం చెప్పకు. మీరు వెళ్ళండి, నేను వస్తాను. నీ టెన్షన్ ని వాయిదా వేసుకో అక్క, అంతా మంచి జరుగుతుంది. ముక్కు మొహం తెలియని వాళ్ళని నువ్వు కాపాడుతావు, అలాంటిది నీ మొగుని నువ్వు కాపాడుకోలేవా? ఖచ్చితంగా కాపాడుతావు. రిలాక్స్, కూల్గా ఉండక్క. నువ్వు వెళ్ళు, ముందు నేను వచ్చేస్తాను. మీ అక్క ఎందుకంత వర్రీ అవుతోందో ఆన్సర్ కావాలి. సమాధానం చెప్తే పుసుక్కుమని నవ్వేస్తారు. చాలా రోజుల తర్వాత నవ్వాలని నాకు ఉంది సుమన. అదేంటో చెప్పు. అబ్బా ఎందుకులేండి, వదిలేండి అత్తయ్య, నేను వెళ్ళి పసుపు తీసుకొస్తాను. అది రహస్యమైతే చెప్పొద్దులే. రహస్యమా పాడా? చిన్నప్పటి నుంచి మా అక్క లానటం నేను వినటం, ఎందుకిలా చెప్తావని నేను నెత్తి నోరు కొట్టుకోవడం మా ఇద్దరికి అలవాటే అత్తయ్య. ఇప్పుడు నైనేం చేస్తోంది? మంచా చెడా? కీడు. కీడా? చూసారా అత్తయ్య, మీ మొహంలో కూడా ఎంత కలవరం వచ్చిందో. మా అక్క మాత్రం కలవరమే తనకి కలవరం అనుకుంటుంది. టెన్షన్ ని వరంగా ఎలా ఫీల్ అవుతుంది? మా అక్క గురించి తెలుసుకునే కొద్దీ మీకు విసుగొస్తుంది అత్తయ్య. పర్లేదంటున్నాను కదా, చెప్పు. నా బంగారు కోడలివి కదూ. మీరు మరీ ఇంత ముద్దు చేస్తే నేను చెప్పకుండా ఉండలేను.
మరేం లేదత్తయ్య, మా నాయనక్క అదిగో ఆ ఇటుకలున్నాయే హోమానికి తీసుకొచ్చినవి. అవి విశాల్ బాబు గారి నెత్తి మీద పడి గాయమవుతుందేమోనని భయపడుతోంది. పక్కుమని నవ్వాలనుంది కదూ, కాని నవ్వకండి. మా అక్క చూసిందంటే తన నమ్మకాన్ని హేళన చేస్తున్నావు అంటుంది. ఆ ఇటుకలు విశాల్ మీద ఎలా పడతాయి? ఎవరైనా విసిరేస్తేనే పడతాయనే కదా మీరనేది. కాని అలా అనుకోకండి, చెప్పాక అది జరిగి తీరాల్సిందే. ఇలా మా అక్క చిన్నప్పటి నుంచి చాలాసార్లు చెప్పింది, చెప్పినట్టే జరిగాయి. అక్క నాలిక మీద మచ్చిందని కాదు, విశాలాక్షమ్మ వారి అంశతో పుట్టింది కాబట్టి అలాంటి అనుగ్రహం. నేను పెద్దగా నమ్మకపోయినా నిజంగా చెప్పినట్టే జరగటంతో అప్పట్నుంచి నోరు మూసుకొని చూడటం తప్పించి ఏం చేయలేకపోయాను. కానీ అక్క చెప్పటం, భయపడటం, అలాగే తను ప్రమాదం జరగకుండా, జరిగినా ప్రాణ నష్టం కలగకుండా తను చూడటం తనకలవాటు. వెళ్ళి పసుపు తీసుకొస్తానత్తయ్య. విశాల్, విశాల్, వన్ డేనే అంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మనం ఎవరో అమ్మ గురించి టెన్షన్ పడక్కర్లేదు బ్రో. చాలా సింపుల్ గా చెప్తున్నావేంటి విక్రాంత్? ఆంటీ చేసిన త్యాగం చాలా పెద్దది. అసలు అత్తయ్య గారు అటువైపు వెళ్లకపోయుంటే ఇలా జరిగేదే కాదు. అందరం కంగారు పడాల్సిన అవసరమే ఉండేది కాదు. అంటే ఏంటి? మా మమ్మీ అవసరం కొద్దీ అటువైపు వెళ్లి తల పగలు కొట్టించుకుందానా? ఇంకేమైనా ఉందా? అలా మాట్లాడుతున్నావేంటి నైని? నిజం మాట్లాడితే ఇలాగే ఉంటుంది అత్తయ్య గారు. విశాల్, చూసావా నాన్న మీ ఆవిడ ఎలా అంటుందో? నైని ప్లీజ్ అమ్మ నొచ్చుకునేలా మాట్లాడుకో. వదినేం అనలేదు బ్రో. పూజ జరిగే చోట ఉండాలి, ఆ టైంలో కూడా ఫోన్లని పక్కకి వెళ్తే దేవుడు ఇలాగే శిక్షిస్తాడు అని అర్థం చేసుకోవాలి. పాపం ఆంటీ ఏదో పాపం చేసినట్టు బ్లేమ్ చేస్తారేంటి విక్రాంత్? ఫోన్ వస్తే పక్కకి వెళ్లడం పద్ధతి. అక్కడే మాట్లాడితే కొంచెమైనా మర్యాద తెలుసా అన్నట్టు చూస్తారు. నేను చూస్తూనే ఉన్నాను. హోమం కోసం పేర్చే ఇటుకల్ని పైన పెట్టించాక అవి ఎప్పుడు పడతాయా అని ఎదురు చూసింది మీ అమ్మ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తప్పు నైని, నువ్వలా మాట్లాడకూడదు. ఎవరైనా వింటే వీళ్లలో వీళ్లకే అసూయ ద్వేషాలు ఉన్నాయి అనుకుంటారు. అమ్మా, మనమంతా ఒకే కుటుంబం. అలా అనుకునుంటే విడగొట్టే వాళ్లే కాదు కదా. మేం బయటకొచ్చి బాధపడుతున్నప్పుడు మీరెవరూ ఆదుకోలేదే. అరే, హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఆవిడ ముందు ఇలాగేనా బిహేవ్ చేసేది? వదిన ప్రవర్తనలో తేడా లేదు. మీరు మంచిగా ఉంటే ఏ గొడవ రాదు అంటుంది. నైని, అప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయిందే నువ్వు.
మీ ఆయన నీ వెంట వస్తుంటే మేమేమైనా అడ్డుకున్నావా? నువ్వు విశాల్ కష్టపడి పైకొచ్చి మీరు రమ్మంటేనే సంతోషంగా వచ్చామే కాని గొంతు సవరించుకున్నా, తగ్గినా, తల తిప్పి కూడా చూడడం లేదు. అలిగిందా? నాకు దగ్గొచ్చింది. ఓ, మ్యాటర్ సీరియస్ గానే ఉంది. తెల్లారాక జలుబు జ్వరం వచ్చిందనుకో, అప్పుడేం చేస్తావు? మీ అమ్మ చేరిన హాస్పిటల్లోనే చేరండి. తల్లి కొడుకులిద్దరూ ఒకే చోట ఉంటారు కదా. ఇలాంటప్పుడు మా అమ్మ రావచ్చు కదా. భర్త మీద అలిగి నువ్వు సరిగా భోంచేయకపోతే కడుపులో ఉన్న నాకు ఆకలేస్తుంది అని చెప్పొచ్చు కదా. అన్నం మీద అలగను, శుభ్రంగా తినేశాను కూడా. అదేంటి, నేను తిన్నాకే తింటావు కదా నాయనే, ఈరోజేంటిలా? తమరెక్కడున్నారు? అరగంటలో వస్తానని చెప్పి 6 గంటలు గడిచినా రాలేదు. గాయత్రమ్మ గారు అంతసేపు ఎలా ఉంటారు? నా కొడుకు కోసం నువ్వేమీ ఎదురు చూడక్కర్లేదు, పుష్టిగా లాగించేయచ్చు అని చెప్పిందా? అలాగే అనుకోండి. మీరు తిలోత్తమమ్మ గారి జపంలో ఉన్నారు కదా, నా మాటలు ఎప్పుడు అర్థమవుతాయి? నాయనే, ఇటు చూడు. ఆ ఇటుక నా తల మీద పడుంటే నువ్వు ఇలాగే అలిగేదానివా? మీకు గాయం ఎలా కానిస్తాను? నా ప్రాణమైనా అడ్డు పెడతాను కదా. సేమ్ టు సేమ్. భార్యగా నువ్వు ఏదైతే చెయ్యాలనుకున్నావో తిలోత్తమమ్మ అదే చేసింది. సేవ్ చేసిన ఆమెను నువ్వు బ్లేమ్ చేయాలని చూస్తే తన మనస్సు ఎంత నొచ్చుకుంటుందో ఆలోచించవా? అలా మాట్లాడకూడదనే కాస్త గట్టిగా చెప్పానంతే. అర్థం చేసుకుంటావనుకున్నాను గాని ఇలా ఫీల్ అవుతావనుకోలేదు. నేను చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. ప్రసాదం ఇచ్చే టైంకి ఆవిడ అక్కడికెందుకు వెళ్ళాలి? మళ్ళీ మొదటికే వస్తున్నావు నువ్వు. లివ్ ఇట్ నాయని, వదిలేసే ప్లీజ్. ప్రతిదాన్ని 2 కోణాల్లో చూడొచ్చు, కానీ పాజిటివ్ యాంగిల్లో చూస్తేనే మనశ్శాంతిగా ఉంటుంది. నేను చెప్పిన దాన్ని కూడా అదే ఉద్దేశంతో ఎందుకు చూడలేకపోయారు? రక్తం కారిన అమ్మను చూశారే కాని కళ్లల్లో నీళ్లు తిరిగే భార్యని మీరు చూడలేకపోయారు, అంతేనా? సారీ నైని, నువ్వు ఇంతలా బాధపడతావు అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ సారీ నైని. గుంజీలు తీమన్నా తీస్తాను. అయ్యో వద్దు బాబు గారు, కాళ్ళు పట్టేస్తాయి. అయితే క్షమించావా లేదా? క్షమించేశాను, లేవండి ఇప్పుడు. అమ్మా విన్నావా? నీ కోడలు నన్ను క్షమించేసిందంట. ఐ ఫీల్ సో హ్యాపీ. అదృష్టం అంటే మందే అన్నయ్య. రాశి ఫలాలు చూసావా? చూడక్కర్లా, అనుభవిస్తున్నా చాలదు. పేపర్ తిరిగేస్తూ నువ్వు, కాఫీ జురుకుంటూ నేను, సాఫీగా కాలం వెళ్లబుచ్చుకుంటుంటే లక్కు కాకపోతే ఇంకేంటి? నువ్వు అసలు ఆడదానివేనా? అదేంటన్నయ్య అంత మాట అనేసావు? ఏటా నీ చేతికి రాఖీ కడుతున్నాను కదా. సరే, కడుపుతో ఉన్న 3 కోడళ్లు ఇంటి పనిని పంచుకుంటుంటే నువ్వు సైలెంట్ గా కూర్చుంటావా? నిల్చోమని చెప్పొచ్చు కదన్నయ్యా. ఏంటి కిసుకుమంటున్నావు?
మావయ్య గారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయావని పిన్ని. అన్నయ్య ఏమన్నా అరబిక్ లో చెప్పాడా నాకు అర్థం కాకపోవడానికి? అత్తయ్య గారిని అప్పుడే తీసుకొచ్చేసారా? ఇంకా 2 రోజులు ఉండిపోవడానికి అదేమన్నా చుట్టాలిల్లా? హాస్పిటల్ అమ్మా. ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. పదండి. ఆల్ ఈజ్ వెల్ కదా? అంటే మా మమ్మీకి ఇలా అవడం మంచిదైందనా? కర్మ. ఏ స్కూల్లో చదువు నేర్పించారు మావయ్య? రే, మీ అమ్మ క్షేమంగా కులాసాగా ఉన్నట్టేనా అని అడిగింది. ఎవరి దిష్టి తగిలిందో ఇటుక తగిలింది. అందమైన ఆంటీ ఫేస్ కి అడ్డంగా ఆ కట్టే నాకు నచ్చలేదు. పీకేవే, పీకేసి టచ్అప్ చెయ్యి. విసుక్కోకండి పిన్ని. అత్తయ్య గారి గాయాన్ని చూడలేక అలా అన్నదంతే. నాకిలా అయినందుకు ఏమాత్రం బాధలేదు. నా కొడుకు విశాల్ని కాపాడుకున్నానని సంతోషంగా ఉంది. బిడ్డకు ఆపదొస్తే తల్లి తన ప్రాణాలనైనా పణంగా పెడుతుంది. నీ విషయంలో మరోసారి రుజువైంది. మా పెళ్ళైన కొత్తల్లో కూడా విషం కలిపిన పాలని నువ్వే తాగి నన్ను సేవ్ చేసావని నాకు తెలుసు. నీ కడుపు నేను పుట్టకపోయినా నాకు ప్రతిసారి పునర్జన్మ ఇస్తూనే ఉన్నావమ్మా. ఇదిగో వదినా, అమ్మ వేసుకోవాల్సిన టాబ్లెట్. హాసిని కొద్దు, నైనికివ్వు. ఎవరికిస్తే ఏముంది? హాసిని మర్చిపోతుంది. నైని ఏది మర్చిపోనివ్వదు. చెల్లి, ఏంటక్క ఇంత లేటు? ఆ దుర్ద పిన్ని మూతి టీవీలో పెట్టింది. తన దృష్టి నా మీద పడేలా చేయడానికి తిప్పలు పడ్డాను. ఇదిగో పసరు, నువ్వు చెప్పినట్టే ఇందులో షుగర్ కలిపి తీసుకొచ్చాను. దుర్దపిన్నికి డౌట్ వచ్చిందా లేదా? వచ్చి నా వైపు చూసింది. నేను ఆమెని చూడనట్టు మస్కా కొట్టి ఇలా వచ్చేసాను. ఇంకొక 1/2 నిమిషంలో అనుమానంగా ఇటు రావచ్చు. అదిగో వస్తుంది వస్తుంది. అటు చూడకక్క, మనం తనని చూడలేదు అన్నట్టే ఉండాలి. అయినా ఆవిడ మొహం ఎవరు చూస్తారులే. నాటకం మొదలు పెడదామా? ఈ హడావిడి మేడం ఎక్కడికెళ్ళింది? ఇక్కడుంది. నైని కోసం ఏదో తీసుకొచ్చినట్టుంది. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో చాటుగా ఉండి చూస్తాను. ఏంటక్క ఈ పసరు? చెల్లి, స్వామి స్వర్గశీల గోలా ఈలానందులు వారి దగ్గర నుంచి తీసుకొచ్చిన లేహ్యం ఇది. ఏం చేస్తారు దీన్ని? పారబోస్తామనుకుంటున్నావా ఏంటి? అలాంటి పిచ్చి పని మాత్రం చేయొద్దే. దీంతో అద్భుతాన్ని చూడొచ్చు తెలుసా? అద్భుతమా? అదేంటో నేను తెలుసుకోవాలి. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా అక్క? చెప్తాను కానీ నువ్వు ఎవరికీ చెప్పకూడదు. చెప్పను. ముఖ్యంగా ఆ దురద పిన్నికి. ఇది నన్నే అవాయిడ్ చేస్తోంది. ఇది నమలడానికి నేను ఎన్నిసార్లు అప్పుడాలు ఇవ్వలేదు. అంతేలే, స్వార్థ ప్రపంచంలో ఎవరికి వారే ఏమున్నా తీరే. నువ్వు చెప్పాక నీకు కూడా చెప్పనక్క. సూపర్, ఇదే నాకు కావాల్సింది. ఇది ఏంటంటే, ఈ పసరు తిన్నాక రాత్రి ఈ పరిసర ప్రాంతాల్లో గాని ఈ ఇంట్లో గాని తిరుగాడే ఆత్మలు కనిపిస్తాయంట చెల్లి. అమ్మో,
ఆత్మలా దెయ్యాలా? ఇదేంటే ఇలాంటి పసరు తీసుకొచ్చి చచ్చావు? గాయత్రమ్మ గారు వస్తే నాకు కనిపిస్తారని నీకు తెలుసు కదక్కా. అబ్బా, పెద్దత్తయ్య గారు కనిపిస్తారు, నీతో మాట్లాడతారు, ఆ సంగతి వదిలేయ్. కొన్ని జాలిగల ఆత్మలు కూడా ఉంటాయి. లంకి బిందెలు దాచి అడ్రస్ చెప్పేలోపే ప్రాణం పోయుంటే ఎవరికి చెప్తాయి? ఎలా చెప్తాయి చెప్పు? అయ్యో పాపం. అందుకే ఈ పసరు తిని రాత్రి అలాంటి ఆత్మలు కనిపిస్తే లంకి బిందెలు ఎక్కడ పెట్టారా అని అడిగి తీసుకుంటాను. ఎలా ఉంది చెల్లి నా ఐడియా? అమ్మహాస్, వాట్ హ్యాపెన్ చెల్లి? ఆత్మలు ఎలా రాసుకుంటాయా అని తనకి డౌట్ రాదా? అవును కదా, తీసేస్తానుండు. భూషణ్ అన్న వచ్చాడా? వచ్చాడు, మన సిగ్నల్ కోసం వెయిటింగ్. అన్నా, నువ్వింట్లోకి రావడం ఎవరు చూడలేదు కదా? లేదమ్మా, హాసినమ్మ బట్టలారేస్తున్నట్టు యాక్టింగ్ చేసి నన్ను లోనికి రప్పించింది. క్రియేటివిటీ చెల్లి. అన్నా, మేం చెప్పింది గుర్తుంది కదా? యాదుకుందమ్మా. తిలోత్తమత్తయ్యని నువ్వు, కసిని నేను, నా మొగుడిని చెల్లి, ముగ్గుడిని టారెత్తించాలి. నన్ను సంపాలని చూసిన ఆ తిలోత్తమని భయపెట్టడమేందమ్మా? బొంద పెట్టమన్నా పెడతా. ఆవేశపడకన్నా. ఆవిడ నరకం అనుభవించకుండా ఈ జన్మ చాలనుకోరాదు. ఆ రోజు నిన్ను కాపాడింది మా అత్తయ్య మీద పగ తీర్చుకుంటావని కాదు బ్రదర్, నీతో చాలా పనుంది. గాయత్రమ్మ గారి ప్రాణం తీయాలనుకున్న ఆ రాక్షసికి సాయం చేసిన నన్ను బతికించిన మీరు దేవతలమ్మా. మీకోసం ఏం చేయమన్నా చేస్తా. నేను వెళ్లి పవర్ ఆఫ్ చేస్తాను. నాటకం మొదలు పెట్టండి. అలాగే, జాగ్రత్త చెల్లి. మా అత్తయ్యని చూసి సీరియస్ అయిపోకు, ముఖ్యంగా దొరికిపోవద్దు. అలాగేనమ్మా. ఈ దురందర్ ఆంటీకి వేరే పని లేదనుకుంటా. టైంపాస్ కాక హర్రర్ స్టోరీస్ చెప్తుంది. జరిగిన కథ చెప్పమంటావా కాశీ? హూస్ దట్? ఎవరది? చంపిన దానివి నీకు గుర్తులేదా? సుధా? భలే గుర్తుకొచ్చానే. వద్దు, దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు. అసలే చీకటిగా ఉంది. హే, రావద్దు. వల్లభా, కసి వల్లభా, జస్వంతిని వదిలేసి ఇప్పుడు వల్లభాన్ని పట్టుకున్నావే.
నన్ను వదిలిపెట్టు. చెప్పవే, చెప్పు. ఇంకా ఎంతమందిని చంపావో చెప్పు. చెప్పు. మీ అమ్మ ఎక్కడుంది? వదిలే పెద్దమ్మా, నన్ను వదిలేస్తే మా మమ్మీని తీసుకొస్తాను. నా ప్రాణం తీసిన మిమ్మల్ని ఎలా వదిలేస్తాను? నేనేం చేయలేదు, అప్పుడు నేను ఇంకా చిన్న పిల్లాన్ని. అంత మా మమ్మీ నచ్చేసింది. నాకేం తెలీదు పెద్దమ్మా, నన్ను వదిలే. నాకే పాపం తెలీదు పెద్దమ్మా, వదలు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కుటుంబానికి ఎంత డబ్బైనా ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నావు? చచ్చిపోయిన వాడు ఎందుకు ఎవరి మీద పగ పెంచుకుంటాడు? అసలు నీకు చనిపోయాడు అనుకుంటున్న ఆ భూషణ్కి సంబంధం ఏంటి? అది విష. అమ్మా 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 అమ్మా, సమాధానం కావాలి. చెప్తాను. చెప్పే సమయం వచ్చింది కాబట్టి చెప్పేస్తాను విశాల్. లక్ష్మీపురానికి గాయత్రిక వస్తుందని కంపెనీలో పనిచేసే యూనియన్ లీడర్లు అక్కడ సమ్మె చేసి గొడవలు సృష్టిస్తారని వాళ్ళని బెదిరించడానికి నేను భూషణ్ అనే రౌడీ షీటర్కి లెటర్ రాశాను. దయ్యమై తిరుగుతున్నాడు ఏమో, ఈ కుటుంబాన్ని ఏం చేస్తాడో ఏంటో అని. వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత ఇస్తానని చెప్పాను. మీ అందరి క్షేమం కోసమే నేనలా అన్నాను నాన్న. తప్పైతే క్షమించు. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? చిన్నపిల్లలా ఏడుస్తున్నావేంటి? నాకేదో డౌట్ వచ్చి అడిగితే నువ్వు ఆన్సర్ ఇచ్చావు. జరిగింది ఇది అని నాకు తెలియదు కదా. నేను కాబట్టి అర్థం చేసుకున్నాను. నైని వినుంటే అపార్థం చేసుకునేది కదా. నయ్యనైతే నా బండారాన్ని బయట పెట్టేదిరా. నువ్వు మంచి మనసున్నవాడివి కాబట్టి కరిగిపోయావు. అమ్మా ఊరుకో అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు కళ్ళు తుడుచుకో, ధైర్యంగా ఉండు, సరేనా? అమ్మా, ఎవరైనా చూస్తే అమ్మని ఏడిపించానని నన్ను అనుకుంటారు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. అమ్మా, నేనేం వినలేదు, నువ్వేం చెప్పలేదు. ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోదాం, ఓకేనా? ఆత్మలు మనల్ని ఏడిపిస్తాయేమో కాని వాటి మీద మనం పడ్డం అనేది అసాధ్యం. ఎక్కడో తేడాగా ఉందే. ఈ ఇల్లే తేడా అనుకుంటా. విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతున్నాయి. ఇదిగో ఈ పేపర్ చూడండి, ఏం రాశారు? నేను సుధా. నువ్వు కసి కదే. చదివానా ఆంటీ? ఎందుకు ఇలా రాశారు? నేను రాశాననుకున్నావా? వస్తుంటే కింద పడుంది, అది మీకు చూపించాను. ఇలా ఇవ్వు. థ్యాంక్స్ దురంధరా, నువ్వెళ్ళు. నేనిచ్చిన పసరు మళ్ళీ తాకండి. అమ్మో, ఆత్మలతో వేగలేకపోతున్నావు. ఆత్మలు ఎలా రాస్తాయి మమ్మీ? ఇంట్లో వాళ్లే పేపర్లో ఇలా రాశారా ఆంటీ? ఆలోచిస్తున్నాను.
ఆత్మసుధ అని తనకు తాను రాయలేదు. భూషణ్ మీద దురంధర అలా ఎలా పడింది? చచ్చినవాడు బతికినట్టు ఎలా కనపడతాడు? మనల్ని భయపెట్టడానికి ఇంకెవరైనా ఇలా చేసుండొచ్చా ఆంటీ? కోట్లలో బిజినెస్ అవుతున్నప్పుడు గిరాకీలు బేరాలు ఉండవు. నేను మీ అంత చదవలేకపోయినా మీ వ్యాపారాన్ని చదివేయగలను. ఆ ఆర్డర్ కనుక పెద్ద మొత్తంలో ఇస్తే డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు కదా. లాభాన్ని తగ్గించుకునైనా వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకురావాలన్నది విశాల్ బ్రో ఆలోచన. డిస్కౌంట్ ఎంతన్నది ఇంకా తెలియదు కదా. నాకు తెలుసు, కస్టమర్కే తెలీదు, కానీ చెప్పాలి. మన్నమన్నమాట 30% డిస్కౌంట్ అని మా అక్కకు చెప్పండి. కస్టమర్ కి 10% ఇవ్వండి. 20 మనకి మిగిలినట్టే కదా. తప్పు. జీతం ఇచ్చిన వాళ్ళని, సరుకు కొనే వాళ్ళని ఇద్దరినీ మోసం చేసినట్టు అవుతుంది. మీరెలాంటి వారండి బాబు? గిరాకీని పొమ్మలేదు, కొనేవాడికి తృప్తి కూడా ఉంది. మధ్యలో మీరు మిగుల్చుకోవడానికి ఏమైందంట? ఎక్కడా లేని ఆలోచనలన్నీ నీకే ఎందుకు వస్తాయే? రేపు మనకి పిల్లలు పుడతారా? వాళ్ళకి పాల డబ్బాలు కొనాలా లేదా? డబ్బాలకి డబ్బులు దండగా. నువ్విస్తే ఏం చెక్క తాగుతారు. గ్లామర్ తగ్గుతుందంట. చెప్పులు ఎక్కడున్నాయి? కొడతారా ఏంటి? వేసుకుని వెళ్ళిపోదామని. ఏం మనిషివే నువ్వు? ఆడదానివని అనిపించుకోవడానికైనా కొన్ని లక్షణాలని పాటించు. బిడ్డని కన్నాక పాలివ్వనని చెప్పే దుర్మార్గురాలని నిన్నే చూస్తున్నాను. మీరేమైనా జీతం డబ్బులు ఇస్తున్నారా? దానికి దీనికి సంబంధం ఏంటి? డబ్బులిచ్చేస్తే చులకనైపోతారని ఫీల్ అవుతున్నారు కదా. నీ బుర్ర ఇలా ఏడ్చింది. పొదుపు చేయమని 10,000 ఇస్తే ఫారిన్ పౌడర్ కొనుక్కుని పూసుకునే రకం నువ్వు. మీకొచ్చే చిల్లర జీతంతో నన్ను పోషించలేరని చెప్పండి. పీకల దాకా మెక్కేదాకా ఇంట్లో భోజనాలు పెడుతున్నారు, సరిపోదా నీకు? భవిష్యత్తులో మనిద్దరం ముగ్గురమవుతాం. అప్పుడైనా ఎవ్వరిని అడుక్కోకుండా ఉండాలంటే ఇప్పుడు డిస్కౌంట్ల పేరిట వచ్చే డబ్బుల్ని వెనకేసుకోవాలి అంటున్నాను.